అందరికీ నమస్కారం అండి. శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం మందా భానుమతి గారు రచించిన మౌనంగానే ఎదగమని అనే నవల ధారావాహిక నుండి 2వ భాగం వినేద్దాం. 2 జళ్ళు వేసి సిల్క్ రిబ్బన్లు పువ్వులా కట్టింది వజ్రం. ముఖం మీద కోలగా చిన్నగా తిలకం దిద్దింది. కంటికి కాటుక పెట్టింది. మెళ్ళో సన్నటి గొలుసు. పాపాయి కోసం ఎప్పుడో చేయించాం అన్నయ్య గారు. ఇవాళకి తీరింది మా సరదా. వజ్రం మంచినీళ్ళిస్తూ అంది. చిన్న చిన్న అలంకరణలు ఎంత మార్పు తెస్తాయో అనుకున్నాడు నరసింహం. కళ్ళు ఏం మండట్లే తాతయ్య. అమ్మమ్మగారు వేశారు 2 జళ్ళు చూపిస్తూ. కళ్ళు చిట్లించి తన వైపు చూస్తున్న శ్వేత చిన్న రాజ్యంలా అనిపించింది. నానమ్మ పోలికలు చాలా ఉన్నాయి శ్వేతలో అనుకున్నాడు. అన్నయ్య గారు వడ్డించేయమంటారా? హైగ్రీవం ఏడమ్మా? వచ్చేసా బావగారు. పెరటి సావిట్లో అటక మీద చక్కెరకేళి గెలంది. ముగ్గిందేమో అని చూడ్డానికి వెళ్ళా. చేత్తో అరటిపళ్ళ అత్తంతో వచ్చాడు హైగ్రీవం. వస్తూ వస్తూ లేత అరిటాకులు కోసుకొచ్చా. నూతి పళ్ళెల్లో ఉన్నాయి. కడిగి అందులో వడ్డించవే వజ్రం. ఏమిటో వేసంకాలం వచ్చేస్తోందంటే ఎక్కడా కూర ముక్క కనిపించదండి అన్నయ్య గారు. అందుకే ఇంట్లో ఉన్న వాటితోనే కానిచ్చేశాను. సాయంత్రం పేటలో సంతకెళ్ళి తీసుకొస్తారీయన నొచ్చుకుంటూ వడ్డిస్తోంది వజ్రం. అదేంటమ్మా? పంచభక్ష పరమాన్నాలు దిగదుడిపే దీని ముందు. దూరగా వేయించిన కందిపప్పు రుబ్బి చేసిన కందికట్టుని మరోసారి కలుపుకొని వేయించిన వెల్లుల్లిపాయల రుచిని ఆస్వాదిస్తూ అన్నారు నరసింహం. అరటికాయలు వేయిద్దామంటే లేత పువ్వులు, అందుకే దూట ఆవపెట్టి చేశాను. రుచి చూసారా అన్నయ్య గారు? అబ్బా, చిట్టొడియాలు వేయించి వేశావేమిటమ్మా? జిహో లేచొస్తోందనుకో. ఇలాంటి వంట తిని ఎన్నేళ్ళో అయింది. పట్నవాస వంటలు వేరేగా ఉంటాయి కదా. తన్ని సరిగ్గా చూడట్లేదని ఎక్కడ అనుకుంటారో అని సర్దుకుని పక్కనే ఉన్న చిన్న పీట మీద కూర్చున్న శ్వేతకేసి తల తిప్పాడు. అచ్చు తాతయ్యలాగే తను కూడా మఠం వేసుకుని కూర్చుని అన్నీ కలుపుకొని తింటోంది శ్వేత. పరికిణి పైకి మడిచిపెట్టి కూర్చోబెట్టింది వజ్రం. విస్తరికి నోటికి దూరం ఎక్కువ అవడంతో కొంచెం వంగి తింటోంది. తలెత్తి తాతయ్యని చూసింది. ఏంట్రా అమ్మలు, కొత్తగా ఉన్నాయా? బాగున్నాయా? చాలా బాగున్నాయి. నోటి నిండా ఉన్న ముద్దతో మాట్లాడుతున్న శ్వేతను చూసి అందరూ నవ్వారు. ఎక్కడా ఒక్క మెతుకు కూడా కింద పోయకుండా ఎంత ఒబ్బిడిగా తింటోందో చూసారా? అదే మా మనవడైతేనా? అన్నట్లు ఎక్కడున్నారమ్మా మీ పిల్లలు? అన్నం మెత్తగా కలుపుకొని గుంటలా చేసి అందులో కవ్వంతో చిలికిన వెన్న తీసిన మజ్జిగ పోసుకొని కొంచెం కొంచెం అన్నంలో కలుపుకుంటూ ఆవపిండితో నంచుకొని తింటూ అడిగాడు నరసింహం. మా పెద్దదేమో ఇక్కడే ఉంది. అల్లుడు ఈ ఊర్లోనే టీచరు. చిన్నది టౌన్లో ఉంటుంది. చిన్నల్లుడు టైప్ నేర్పిస్తాడు. చిన్న షాపులో పెట్టుకుని. వజ్రం మాట్లాడుతూ శ్వేతను చూసింది. హయగ్రీవం అన్నం తింటున్నంతసేపు మాట్లాడాడు. అతని నియమం తెలిసిన నరసింహం కూడా పలకరించాడు. అయ్యయ్యో, మజ్జిగంతా నేల మీదకి వచ్చేస్తోందమ్మా. ఒక్క నిమిషం ఉండు. గుడ్డ తెచ్చి శ్వేత విస్తరి పక్కన వేసింది. ఏం లేదు, తాతయ్య గారి విస్తట్లోకి వెళ్ళిపోతోందని తాతయ్య చేసినట్లే మజ్జికి గుంట చెయ్యాలని చెయ్యడం చేతగాక చిన్న చిన్న వేళ్లతో అన్నం అటు ఇటు తిప్పుతున్న శ్వేత బిక్కమొహం వేసుకుని చూసింది. పర్వాలేదులేరా, నీ కలిపి పెడతాగా. మజ్జిగ అన్నం కలిపి శ్వేత చేతిలో పెట్టబోయింది. వేలితో ఆవపిండి చూపించింది శ్వేత. ఓ, మర్చిపోయా, తాతయ్య గారిలాగానే తినాలి కదూ? అలాగే. వజ్రం అన్నం తినేసి వంటిల్లంతా శుభ్రం చేసింది. అమ్మమ్మ, మీరు తాతగారు తిన్న దగ్గరే తింటారా? తన వెనకే ఉండి అంతంత కళ్ళేసుకొని అన్నీ గమనిస్తున్న శ్వేతను చూసి నవ్వింది వజ్రం. హయగ్రీవం తిన్న ఇస్తరి మీద ఇంకో విస్తరి వేసుకుని తింది ఆవిడ. అవునమ్మా, పెద్దవాళ్ళు నేర్పించిన అలవాటు. వంటిల్లు కడిగేసి ముగ్గు పెట్టి నూతి దగ్గరికి వెళ్ళి చీర మించే నీళ్లు పోసుకుంది. తడి చీరతోనే వంటింట్లోకి వెళ్ళి తుడుచుకొని అక్కడ పెట్టుకున్న నూలు చీర జాకెట్టు వేసుకుని తన గదిలోకి వెళ్ళి తలదువ్వుకొని ముఖానికి పౌడర్ వేసుకుని బొట్టు పెట్టుకుంది. శ్వేత ఆవిడ వెనక్కాలే ఎక్కడికి వెళితే అక్కడికి కూడా తిరుగుతోంది. మీరు 2 సార్లు స్నానం చేస్తారా? చిన్న బుర్రలో ఎన్ని అనుమానాలు రా నీకు. అవును, మరి పనులన్నీ చేస్తే చికాగ్గా ఉంటుంది కదా. ఇక్కడ చెమట చాలా ఎక్కువ, అందుకని అన్నమాట. ఫ్రెష్గా ఉంటుందనా? జిమ్కి వెళ్ళొచ్చి స్నానం చేసే జ్యోతి గుర్తుకొచ్చింది శ్వేతకి.
ఫ్రెష్ అనే మాట పలికే తీరు నవ్వు తెప్పించింది వజ్రానికి. పకపకా నవ్వుతూ దగ్గరికి తీసుకుంది శ్వేతని. అవును తల్లి, నీకు నిద్ర రావట్లేదా? మీ తాతయ్య అప్పుడే పడుకున్నారు చూడు. రాత్రంతా తాతయ్య ఒళ్ళో పడుకున్నాగా. నేను ఎప్పుడూ రాత్రే పడుకుంటా. అయితే రా, మనం పక్కింటికి వెళదాం. పక్కనున్న కరణం గారింటికి తీసుకెళ్ళింది. నరసింహం ఇల్లు పెద్ద ప్రహరీ గోడ. 50 అడుగుల లోపలికి ఉంటుంది ఇల్లు. వెళ్తూనే పెద్ద పెద్ద కటకటాలు. దాని వెనుక పెద్ద హాలుకు ఇరువైపులా పడగదులు 2. హాలు వెనుక వంటిల్లు ఉంటాయి. భోజనాలకి వంటింటికి కలిపి ఒకే హాల్ లాగా ఉంటుంది. ఇంటి వెనుక పెద్ద పెరడు. నరసింహం ఇంటి పక్కనే వీధిలోకి అరుగులున్న పెంకుటిల్లు కరణం గారిది. ఇప్పుడు కరణాలు లేకపోయినా పాత అలవాటు కొద్దీ అలాగే పిలుస్తారు. ఎత్తరుగులున్న ఇంట్లోకి మెట్లెక్కి వెళుతూ వదినగారు అని పిలిచింది వజ్రం. హాలు దాటగానే ఉన్న మండువాలో చాపేసుకొని పడుకున్న కరణం గారి భార్య లేచింది. కునుకైపోయిందిలే వజ్రం, ఈ రత్నం ఎవరు? ఆవలిస్తూ లేచింది కరణం గారి భార్య. నేను రత్నం కాదండి, నా పేరు శ్వేతాంబరి. మండువాని దాంట్లో ఉన్న రేకుల గొట్టాన్ని వింతగా చూస్తూ అంది శ్వేత. అలాగా, మంచి పేరే. ఇంతకీ ఎవరే నువ్వు? చిచ్చరపిడుగులా ఉన్నావు. వజ్రం నవ్వుతూ చూస్తోంది. మా తాతయ్య గారు నరసింహం గారండి. పొద్దున్నే వచ్చాం నేను తాతయ్య. మీరెవరు? అచ్చు తనలాగే మాట్లాడుతున్న శ్వేతని ముచ్చటగా చూసింది కరణం గారి భార్య. నేను కరణం అమ్మమ్మని. అయితే నువ్వు మా రాజ్యం మనవరాలు అన్నమాట. అవును, ఏం వండావే వజ్రం? మన వంటలకి ముఖం వాచిపోయి ఉంటాడు పెద్ద ఆయన. వజ్రం సమాధానం చెప్పబోయింది. కందికట్టు, అందులో జీడిపప్పుల్లాగా వెల్లుల్లిపాయలు వేశారు అమ్మమ్మగారు. అరటిష్టంతో కూర. నేనెప్పుడూ తినలేదు, చాలా బాగుంది. బాంబూ షూట్ లాగా శ్వేత గలగలా చెప్పేసింది. తాతయ్య దగ్గర నేర్చుకున్నవి. చైనీస్ రెస్టారెంట్లో ఎప్పుడు తింటారు బాంబూ షూట్ కర్రీ, అందుకే సులభంగా పోల్చేసింది. బాగుందే వజ్రం, మంచి కాలక్షేపమే నీకు. అంతలో మండువా పక్క గదిలో నైటీ వేసుకుని జ్యోతి వయసే ఉన్న ఒక యువతి వచ్చింది. ఆవిడ గౌనుని లాగుతూ శ్వేత కంటే కొంచెం చిన్నగా ఉన్న ఒక అబ్బాయి. దిగోరా బబ్లు, శ్వేతాంబరి నీ క్లాసే అనుకుంటా, ఆడుకోండి. హాయ్, నేను శ్వేత. దగ్గరికి వెళ్ళి చేయి చాపింది శ్వేత. బబ్లు సిగ్గుపడి అమ్మ వెనక్కాల దాక్కున్నాడు. పక్కింటి నరసింహం మనవరాలు లతా ఈ పిల్ల. బబ్లుని ఆడుకోమను. కరుణంగారి కోడలు లత ఇద్దరిని లోపలికి తీసుకెళ్ళింది వజ్రాన్ని పలకరించి. మండువాలో కాళ్ళు చాపుకొని గోడ కానుకొని కూర్చొని లోకాభిరామాయణం చెప్పుకున్నారు వజ్రం కరణంగారి భార్య. లోపల గదిలో బబ్బులు బెరుకుపోయి తన ఆట వస్తువులన్నీ చూపించాడు. లత ఏదో పత్రిక తిరగేస్తూ కునుకు తీస్తూ మధ్య మధ్య పిల్లల కబుర్లు వింటోంది. తన దగ్గర ఉన్న బ్లాక్స్తో చకచక 2 అంతస్తుల భవనం కట్టేశాడు బబ్లు శ్వేత సహాయం చేస్తూ ఉండగా. ఇద్దరూ వాళ్ళకేమేం వచ్చో చెప్పేసుకున్నారు. శ్వేత, ఇంకెళదామా? తాతయ్యలు లేస్తారేమో, కాఫీ ఇవ్వాలి. వజ్రం పిలుపుకి ఠక్కుమని లేచింది శ్వేత. రేపు నా దగ్గరున్నవి తెస్తా బై బబ్బులుకి చెప్పేసి గదిలో నుంచి బయటికి వచ్చేసింది. ఇంటికి వస్తుంటే ఎదురింటి ఆవిడ జ్యోతి కంటే కొంచెం పెద్దదై ఉంటుంది. మామూలుగా చీర, మ్యాచింగ్ జాకెట్టు, జడతో కనిపించింది. ఆవిడ యగాదిగా శ్వేతను చూస్తుంటే పరిచయం చేసింది వజ్రం. ఎదురింటి అత్తయ్య గారు, మామయ్య గారు మనూరి బ్యాంక్ మేనేజర్. ఈ పిడుక్కు ఎవరో చెప్పకపోతే ఊరుకోదు అనుకుంటూ. సిటీ పిల్ల ఇలా ఉందేమిటి అత్తయ్య గారు? ఇంగ్లీష్ చదువు రాదా? నేను 2nd గ్రేడ్కి వచ్చానండి బ్యాంక్ అత్తయ్య గారు. వీ డోంట్ హ్యావ్ తెలుగు ఇన్ ది స్కూల్. ఇంట్లో తాతయ్య నేర్పిస్తారు. బ్యాంక్ అత్తయ్య కంగు తిని వెనక్కి చూస్తూ ఇంట్లోకి వెళ్ళిపోయింది. వజ్రం నవ్వుకుంటూ శ్వేత చేయి పట్టుకుని ఇంట్లోకి తీసుకెళ్ళింది. తాతయ్య మంచం మీద పడుకొని ఏదో ఆలోచిస్తున్న నరసింహం పక్కకి తిరిగాడు. పందిరిపట్టి మంచం మీద కాళ్ళట్టున కూర్చుని అద్దంలో చూసుకుంటోంది శ్వేత. మళ్ళీ ఏం సందేహం వచ్చిందో. ఈ ఊళ్ళో అత్తయ్యలే కాదు, ఆంటీలు కూడా ఉన్నారు తెలుసా? ఎలా కనిపెట్టావురా అమ్మలు? బ్యాంక్ అత్తయ్య గారేమో చీర కట్టుకున్నారు, పక్కింటి కరణమ్మ గారి ఆంటీ నైటీ వేసుకున్నారు, నాతో బబ్లుతో ఇంగ్లీష్లో మాట్లాడారు. కొంచెం పెద్ద అమ్మమ్మలేమో ఇంకోలా పూజ కోసం చీర కట్టుకున్నారు. అమ్మ పీడుగా అలా వచ్చావన్నమాట. నిజమేరా, అన్ని చోట్ల ఆంటీలు, అమ్మమ్మలు, అత్తయ్యలు ఉంటారు. ఎలా ఉంది మన ఊరు? నచ్చిందా నీకు? ఓ, చాలా నచ్చేసింది.
వజ్రం అమ్మమ్మ గారు నాకు గోరింటాకు పెట్టారు చూడు. ఇదిగో ఇది చందమామ, ఇవేమో చుక్కలు. బాగున్నాయా? అబ్బో, చిట్టి తల్లి చేతుల మీదకి చుక్కలు వచ్చేసాయన్నమాట. మరి వాటితో చందమామ కూడా రావాలి కదా. చాలా బాగున్నాయిరా. మరి వజ్రం అంటే ఏంటి తాతయ్య? మీ అమ్మ నీకు చెవులకు రింగులు చేయించింది చూడు, అందులో ఉన్నాయే డైమండ్స్. అవే వజ్రాలు అంటే డైమండ్స్ అన్నమాట. అమ్మమ్మ పేరు అదే. వావ్, అమ్మమ్మకి కరెక్ట్ పేరు తాతయ్య. అమ్మమ్మ గారు నవ్వుతుంటే పళ్ళు డైమండ్స్ మెరిసినట్టే మెరుస్తాయి. పైగా నాకు ఆలూ ఫ్రై చేసి పెట్టారు ఇందాక అన్నంలోకి. మరి హయగ్రీవం తాతయ్య, అలాంటి పేరు నేను ఎప్పుడు వినలేదే. అద్దం ముందు నుంచి లేచి తాతయ్య పక్కకి వచ్చి కూర్చుంది. ఏ కథ చెప్పాలా అని సతమతమవుతున్న నరసింహానికి చిక్కుముడి విప్పినట్లయింది. రోజు ఒక కొత్త కథ చెప్పాల్సిందే పడుకునే ముందు శ్వేతకి. అది కూడా విష్ణుమూర్తి పేరే, నరసింహంలాగా. నాది లయన్ గార్డ్ పేరు కదా, తాతయ్యదేమో హార్స్ గార్డ్ పేరు అన్నమాట. అంటే గుర్రం తల ఉంటుందా? ఎప్పుడూ చెప్పలేదేం తాతయ్య? హయగ్రీవం గాడ్ ఆఫ్ నాలెడ్జ్ అంటే తెలివికి విజ్ఞానానికి మారుపేరైన విష్ణుమూర్తి అవతారం. కళ్ళు పెద్దవి చేసి చేతులు గడ్డం కింద పెట్టి తాతయ్య చేతిని ఆనుకుని కూర్చుంది శ్వేత. అంటే అది శ్రద్ధగా వింటోందన్నమాట. హయగ్రీవుడు తెల్లటి శరీరంతో అది తెల్లని బట్టలు వేసుకుని తెల్లని తామర పువ్వు మీద కూర్చొని ఉంటాడు శ్వేతాంబరుడు. మంచం మీద నుంచి లేచి నుంచుంది శ్వేత. నా పేరే. అవును తల్లి, సరస్వతీదేవి కూడా శ్వేతాంబరే. నీ పేరు ఇద్దరికీ ఉంది. విను. మధు కైటవులనే రాక్షసులు ఇద్దరు బ్రహ్మ దగ్గర నుంచి వేదాలు ఎత్తుకుపోయారు. వారి దగ్గర నుంచి యుద్ధం చేసి హయగ్రీవుడు వేదాలను తెచ్చి బ్రహ్మకిస్తాడు. వేదాలంటేనే అంతా నాలెడ్జ్ ఉంటుంది. అందుకే హయగ్రీవుణ్ణి జ్ఞానాన్ని రక్షించిన దేవుడని అంటారు. అతను శ్రావణ పూర్ణిమ నాడు అవతరించాడని ఆ రోజు ప్రత్యేకంగా పూజలు చేస్తారు. మన పూర్వీకులు ప్రతి లక్షణానికి ఒక్కొక్క దేవుణ్ణి ఆరాధిస్తారు. బలానికి హనుమంతుడు, ధనానికి లక్ష్మి, చదువుకి సరస్వతి, అంటే శ్వేతాంబరి. కరెక్ట్, వెరీ గుడ్. నీకు హయగ్రీవుడి మీద ఒక ప్రేయర్ చెప్తాను, నేర్చుకుంటావా? దీన్ని స్తోత్రం అంటారు. ఓ, రెడీ తాతయ్య. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. తాతయ్య చెప్తుంటే వర్లిస్తూ నిద్రలోకి జారిపోయింది శ్వేత. మెల్లిగా ఎత్తుకొని పక్కన ఉన్న చిన్న మంచం మీద పడుకోబెట్టాడు నరసింహం. చిన్నప్పటి నుంచి ఎవరి పక్కన పడుకోవటం అలవాటు చేయలేదు శ్వేతకి. జ్యోతి, నరసింహం కూడా. పొద్దున్నే కోడి చెవులదిరేలా కుయ్యడం మొదలెట్టింది. సెల్ ఫోన్లో అలారం పెట్టారా తాతయ్య? ఈ సౌండ్ ఎప్పుడు చేశారు? శ్వేత లేచి కూర్చుంది. ఇది సెల్ ఫోన్ సౌండ్ కాదు తల్లి, లేచి పెరట్లోకి రా. నిజం, కోడి పొద్దున్నే కూస్తుంది. న్యాచురల్ అలారం. చూస్తావా? కళ్ళు నులుపుకుంటూ గబగబా లేచి పెరట్లోకి పరిగెత్తింది. పెరటి సావిడి కప్పు మీద వయ్యారంగా నిల్చుని మెడ పైకెత్తి కుయ్యడానికి తయారైంది కోడిపుంజు. రెండు చేతులు కలుపుతూ చప్పట్లు కొట్టింది శ్వేత. భలే భలే అని గెంతుతూ. కొత్త వాళ్ళు వచ్చారని కోడిపుంజు తలదించి తాటాకు వెనక్కి దాక్కుంది. పర్వాలేదులే, మనవాళ్లే, నీ పని నువ్వు కాని. హయగ్రీవం జంధ్యం చెవి చుట్టూ తిప్పుకుని కాళ్ళు కడుక్కుంటూ అన్నాడు. అతను అవతల పెరట్లోకి వెళ్ళి కాలకృత్యాలు తీర్చుకుని వచ్చాడు. నరసింహం గదిలోంచి బ్రష్షు పేస్టు తెచ్చుకుని నూతిపళ్ళెం దగ్గర గట్టు మీద కూర్చుని పళ్ళు తోమే కార్యక్రమం ప్రారంభించాడు. కోడి సర్ది చెప్పుకుని మళ్ళీ కుయ్యడం మొదలెట్టింది. శ్వేత తన చిన్ని బ్రష్ తెచ్చుకొని తాతయ్య పక్కన కూర్చుంది. ఇద్దరూ పళ్ళు తోముకుంటూ పరిసరాల పరిశీలన చేస్తున్నారు. నూతిపళ్ళెం అవతల దొండపాదు ఉంది. దొండపాదు పక్కనే ఇంకో పందిరి మీద మల్లెతీగ. ఆకులు దూసేసి ఉన్నాయి. చిన్న చిన్న లేత ఆకులు మెల్లిగా మొగ్గలు పైకి లేపి చూపిస్తున్నాయి. అరటి చెట్లు నూతిపళ్ళాన్ని ఆనుకుని ఉన్నాయి. గట్లు కట్టి కాలువ చేశారు. వాడిన నీళ్ళన్నీ వాటిల్లోకి వెళతాయి. ఇంకా జామ చెట్లు, సపోటా చెట్లు, మామిడి చెట్లు, ఒక్క మామిడి తప్ప వేటికి పిందెలు కూడా లేవు. సీజన్ కాదు కదా పైకే అన్నాడు నరసింహం. దేనికి తాతయ్య? పళ్ళు తోమేసి పుక్కిలించి అడిగింది శ్వేత. అంతా వివరించాడు. దంతధావన కార్యక్రమం అయ్యేసరికి కోడిపుంజు తన డ్యూటీ చేసేసి తుర్రుమని ఎగిరిపోయింది. వెనకింటి రాజుగారి కోడి వీడింటికి వచ్చి అరుస్తుంది.
పొలం అవతల జమీందారు గారి పోకతోట చూద్దాం. అక్కడ వాళ్ళ గెస్ట్ హౌస్ ఉంది, చాలా బాగుంటుంది. జమీందార్ అంటే కాసేపు ఆలోచించాడు నరసింహం. ఎలా చెప్పాలి? ఇప్పుడు జమీలు లేవు, జమీందారులు లేరు. 4-5 ఊళ్ళకి కలిపి ఒక చిన్న రాజు ఉండేవాడన్నమాట. అతన్నే జమీందార్ అనేవారు ఇది వరకు. ఇప్పుడు లేరు. కానీ పాత అలవాటు వజ్రం అందుకుంది. కరణంగారిలాగానా? శ్వేత కొట్టె ముక్కల బుట్ట ఆకులు విప్పదీసి తాతయ్య చేసినట్లే ఇడ్లీ పిరమిడ్ ముక్క విడిచి నోట్లో పెట్టుకుంటూ అంది. నిన్న చెప్పింది ఎలా గుర్తుపెట్టుకుని అన్వయించుకుందో. ఈ పిల్లకు గ్రహింపు ఎక్కువ. వజ్రం ఆశ్చర్యపోతూ శ్వేతకేసి చూసింది. ఆ ముక్క పక్కనే కప్పులో పెట్టా చూడు, అందులో నంచుకొని తిను, ఎలా తినాలో చూపించింది. ఇది పాయసంలాగానే ఉంది అమ్మమ్మ, ఏమిటిది? దీన్ని తిమ్మనం అంటారు. బియ్యం పిండితో చేసిన పాయసం. అందులో బుట్ట నంచుకుంటే బాగుంటుంది. సిరప్లో ముంచుకున్న పాన్ కేక్ లాగానే ఉందమ్మమ్మ. నరసింహం నవ్వాడు ఆ పోలిక్కి. పేర్లు వేరు కానీ ప్రపంచంలో తినే పదార్థాలు అన్నీ ఒక్కలాగానే ఉంటాయి. సర్లే, త్వరగా తయారవు, మరి చీకటి పడేలాగా వచ్చేయాలి. రాత్రి అయితే పాములుంటాయి. పగలు పాములు ఎక్కడుంటాయి? వాళ్ళ ఇళ్లల్లో పడుకుంటాయి. కనిపిస్తే కర్రతో కొడతారు కదా మనుషులు. మనకి అవంటే భయం, వాటికి మనం అంటే భయం. చీకట్లో అయితే మనకి కనిపించవు కదా. పాయింటే తాతయ్య. నరసింహం వాళ్ళ ఊరు పక్కనున్న కొత్తపేటలో కాలేజీలో పనిచేసేవాడు. సొంత ఇంటి దగ్గరే ఉండి రోజు వెళ్ళి వచ్చేవాడు. 4 కిలోమీటర్ల దూరమైనా అక్కడ ఏదో విడ్డూరంగా ఉండేది. కానీ సిటీలో రోజు ఎంతెంత దూరాలు వెళ్తుంటారు. జమీందారు గారి అబ్బాయి రాజు హై స్కూల్లో నరసింహం క్లాస్మేట్. అతను కాలేజీ చదువులు చదవలేదు. జమీలు పోయాక ఏ పని చెయ్యడం చేతగాక రాజా రాజకీయంలోకి దిగాడు. ఎమ్మెల్యేగా 2 సార్లు నెగ్గాడు. కిందటి ఎన్నికల్లో ఓడిపోయాడు. జమీందార్ ఆకర్షణ తగ్గిపోయి ఇంటి దగ్గరే కూర్చొని పూర్వ వైభవాన్ని తలుచుకుంటూ ఉంటాడు. నరసింహం కాలేజీలో పనిచేసేటప్పుడు ఇంచుమించు తన వయసే ఉన్న ఒక రిక్షా అబ్బాయి నరసన్న రోజు అతన్ని బస్టాండ్లో దింపేవాడు. నేను నడిచి వెళతానన్నా వినేవాడు కాదు. మీరిచ్చే రూపాయితో బియ్యం వస్తాయి బాబయ్య. అవసరం లేకపోయినా ఇబ్బందిగా ఉన్న రిక్షా ఎక్కేవాడు నరసింహం. ఇబ్బంది ఎందుకంటే ఆ రిక్షా మనిషి లాగేది, సైకిల్తో నడిచేది కాదు. ఒక మనిషి కూర్చుంటే ఇంకో మనిషి లాగడం ఏంటి అనుకొని వద్దనేవాడు. కానీ ఉత్తినే డబ్బులు ఇస్తే తీసుకునేవాడు కాదు నరసన్న. అందుకని రిక్షా ఎక్కినట్లే ఎక్కి కొంత దూరం వెళ్ళాక ఎత్తు వచ్చిందనో రాళ్ళు ఉన్నాయనో రిక్షాతో పాటు నడిచి అతనికి డబ్బులు ఇచ్చేవాడు. నరసింహం శ్వేత ఇంట్లో నుంచి బయటికి రాగానే గంట మోగించుకుంటూ రిక్షా తీసుకుని వచ్చాడు నరసన్న. ఇంకా ఈ రిక్షా ఉందా? ఆశ్చర్యంగా చూశాడు నరసింహం. వీళ్ళ బతుకుల్లో మార్పు రాదా? ఈ చుట్టుపక్కల నాదొక్క రిక్షానే ఉంది బాబయ్య. అందరూ సైకిల్ రిక్షాలే. అందుకనే నాకు బేరాలు ఎక్కువ రావు. ఎప్పటి నుంచో వతను ఉన్న మీలాంటోళ్ళు ఎక్కుతుంటారు. నువ్వు కూడా సైకిల్ రిక్షా తీసుకోలేకపోయావా? అడగగానే ఎందుకు అడిగానా అనుకున్నాడు నరసింహం. డబ్బులు ఎవరిస్తారు? ఏ రోజు వచ్చింది ఆ రోజే సరిపోతుంది. ఎమ్మెల్యే గారు ఇప్పిస్తానన్నారు బాబయ్య. కానీ నాకు సైకిల్ తొక్కడం రాదు, అందుకని సిగ్గుగా అన్నాడు నరసన్. అవును, ఇంత పెద్దగా అయ్యారు, నాకే వచ్చు సైకిలింగు, నేను నేర్పిస్తా. వింతగా ఉన్న రిక్షాని కుతూహలంగా చూస్తూ అంది శ్వేత. తాతయ్య, ఇలాంటి మ్యాన్ పుల్లింగ్ బళ్ళు కోల్కతాలో ఉంటాయి. అప్పుడు టీవీలో చూపించారు. శ్వేతని అబ్బురంగా చూస్తూ అన్నాడు నరసన్న. మనవరాలు గారా బాబు? పేరేమిటి? అబ్బాయి గారు బాగున్నారా? శ్వేత, తను ఎక్కుతుందిలే రిక్షా, నేను నడుస్తాను. వెనక్కి వాల్చి ఉన్న రిక్షాలో ఎత్తుగా ఉన్న సీటు మీద శ్వేతను కూర్చోబెట్టాడు నరసన్న. గట్టిగా పట్టుకోండి అమ్మాయి గారు. ముందుకు వెళ్ళి చట్రం ముందు నుంచుని ఒక్కసారి రిక్షాను లేపాడు. కిందికి ఏటవాలుగా ఉన్న రిక్షా పైకి లేచింది. తాతయ్య, భయపడిపోయి అరిచింది శ్వేత. ఏం కాదురా అమ్మలు, పక్కనున్న కడ్డీ పట్టుకో, నేను నీతోటి వస్తున్నాగా. నరసన్న రిక్షా ముందుకు తీయబోతుంటే కరణంగారి బబ్బులు వచ్చాడు వీధిలోకి. రిక్షాలో కూర్చున్న శ్వేతని, నడుపుతున్న నరసన్నని వింతగా చూశాడు. నరసన్న సరుకులు తప్ప మనుషుల్ని ఎక్కించడం మానేశాడు. నరసింహం వచ్చాడని విని రిక్షా బాగా కడిగి తీసుకొచ్చాడు. బబ్లు, నువ్వు కూడా వస్తావా?
శ్వేత పక్కకి జరిగింది ఉదారంగా. వాడు తలూపి ఎక్కబోయాడు. వద్దురా అమ్మలు, ఇద్దరినీ కాయలేను నేను. అయినా వాళ్ళు లేకుండా వద్దులే. బబ్లు నిరాశగా ముఖం పెట్టి ఇంట్లోకి వెళ్ళిపోయాడు. కొద్దిసేపు నడిచాక అలవాటైంది శ్వేతకి. నరసన్న కాసేపు నడిచి కాసేపు పరిగెత్తి శ్వేతకి వినోదం కలిగిస్తున్నాడు. ఊరు దాటి పొలాల దగ్గరికి వచ్చారు. దారంతా నరసన్న యోగక్షేమాలు విచారించాడు నరసింహం. ఇంకా తాగుతున్నావా? అది ఈ కట్టెతోనే పోవాలి బాబయ్య, లేకపోతే మర్నాడు లేవలేను. తాతయ్య చేత్తో సైగ చేసింది శ్వేత. ఏంటి అనుకుని రిక్షా ఆపాడు నరసన్న. తాతయ్య చెవి దగ్గరికి రాగానే అడిగింది రహస్యంగా. రిక్షా తాతయ్యకి లాపాలి కదా? నరసింహానికి అర్థం కాలేదు. అయోమయంగా చూశాడు. అదే నేకపోతే నెగనేను. శ్వేత రహస్యం నరసన్నకు కూడా వినిపించింది. మా బాసే అందండి పాపగారు అంటూ పక్కపక్క నవ్వాడు. పొలాల గట్ల పక్కనున్న కంకర్ రోడ్డు మీద నుండి పోకతోటికి తీసుకుచ్చాడు నరసన్న. అక్కడ శ్వేతని దింపి రిక్షా పక్కకి తీశాడు. అదేరా అమ్మలు మన పొలం. తోట పక్కనే ఉన్న తమ పొలాన్ని చూపించాడు నరసింహం. అరే హయగ్రీవం తాతయ్య. శ్వేత రిక్షా దిగి పరిగెత్తింది. హయగ్రీవం పొలంలో పనులు చేయిస్తున్నాడు. పొలం అంతా ట్రాక్టర్లతో దున్నుతున్నారు. గట్టు మీదున్న కొబ్బరి చెట్ల మీద నుంచి బొండాలు దింపించాడు హయగ్రీవం. పోకతోటకి వెళ్లే ముందే ఉన్న తమ పాకలోకి వెళ్ళి కూర్చున్నారు నరసింహం, హయగ్రీవం. శ్వేత నరసన్న వెనకే నడుస్తూ పొలం అంతా చూస్తూ ప్రశ్నలు వదులుతోంది. ముళ్ళుంటాయిరా అమ్మలు, జాగ్రత్తగా చూసుకుని నడు, పరిగెత్తకు, రాళ్ళు అడ్డం పడతాయి. అలాగే తాతయ్య, వెనక్కి చూడకుండానే అరిచింది. పంటలు, లాభ నష్టాలు, కరువులు, వరదలు అన్నీ చర్చించుకున్నారు నరసింహం, హయగ్రీవం అరగంట సేపు. శ్వేత, నరసన్న పొలంలో కాసేపు తిరిగి వచ్చారు. ఆయాసపడుతున్న శ్వేత కొబ్బరి బొండంలో నీళ్లు గ్లాసుల్లో పోసి ఇచ్చాడు పాలేరు. నరసన్న కూడా కొట్టిన బొండం ఇమ్మన్నాడు నరసింహం. ఎత్తి గడగడా తాగేశాడు నరసింహ. శ్వేత వింతగా చూసింది. అలా తను తాగితే పట్టుపరికిని పాడైపోతుందిరా అమ్మలు. శ్వేత ఆలోచన చదివినట్లు అన్నాడు నరసింహం. తన పరికిణీ చూసుకుంది. లేత నీలం రంగుకి ముదురు నీలం, అరచేతి వెడల్పు జరీ బోర్డర్ ఉంది. తనకెంతో ఇష్టమైన లంగా. వద్దులే తాతయ్య, గెస్ట్ హౌస్కి ఎప్పుడు వెళదాం? రాజుగారు కూడా అక్కడే ఉన్నారు బాబయ్య. చాలా రోజులైందేమో తమను చూసి. నరసన్న సమాచారం ఇచ్చాడు. నువ్వు కూడా వస్తావా హయం? మీరెళ్ళిరండి, నాకు బజారు పనుంది. హయగ్రీవం గొంతులో ఏదో అపస్వరం వినిపించింది నరసింహానికి. పోకతోటల్లో నుంచి నడుచుకుంటూ జమీందారు గారు గెస్ట్ హౌస్కి వెళ్ళారు. దారంతా పోక చెట్ల తీరుగా పరుచుకుని ఉన్నాయి. అందంగా ఆకుల మొదళ్లలో ఆకుపచ్చని కాయలు గుత్తులు గుత్తులుగా వేళ్లాడుతున్నాయి. దూరంగా జమీందారు గారి భవనం కనిపిస్తోంది. ఇంటి చుట్టూ వరండా, ముందు తోట. అలాగే ఉంది వైభవం అనుకున్నాడు నరసింహం. దూరం నుంచి బాగుంది, కానీ దగ్గరికి రాగానే బయటపడింది వైభవం. చెట్లన్నీ సంరక్షణ లేనట్లు అడ్డదిడ్డంగా పెరిగిపోయాయి. బంగళా పెంకు వరండాలో సరంబీల నిండా బూజులు వేళ్లాడుతున్నాయి. కిటికీకి ఉన్న తెరలన్నీ వెలిసిపోయి పిగిలిపోయేటట్లున్నాయి. ఏ క్షణంలోనైనా వరండాలో పోక్కాయలు గుట్టలుగా పోసి ఉన్నాయి. అవి విడదీసి సరిగ్గా ఆరబెట్టే వాళ్ళెవరూ ఉన్నట్టు లేరు. తాతయ్య, ఉలిక్కిపడ్డాడు నరసింహం. ఆలోచనల్లో పడి శ్వేత సంగతే మర్చిపోయాడు. అమ్మో, చూసుకుంటూ ఉండాలి. ఏంట్రా అమ్మలు? లూ తాతయ్య చిటికిన వేలు చూపించింది. వరండా అంతా తిరిగి ఇంటి వెనక ఉన్న బాత్రూమ్కి తీసుకెళ్ళాడు. వరుసగా 4 గదులున్నాయి. 2 బాత్రూములు, 2 లెట్రిన్లు. బిగుసుకుపోయిన తలుపు తీసి లోపలికి వెళ్ళమని తను బయట నించున్నాడు. బాత్రూమ్ ముందంతా ముళ్ళ చెట్లు, తలుపులకి బూజులు వెళ్లాడుతున్నాయి. వీళ్లను చూసి ఒక సాలెపురుగు జరజరా పాకి గూడులోకి వెళ్ళిపోయి కనిపించకుండా దాక్కుంది. పరికిణి కిందకి లాక్కుంటూ ముక్కు చుట్లిస్తూ వచ్చింది శ్వేత. డర్టీ తాతయ్య, జమీందారు తాతయ్యకి ఎవరూ లేరా పాపం? అవును, ఎవరూ లేరా? బోలెడంతమంది పరివారం. అంతా ఏమైపోయారు? నరసింహానికి కూడా ఆ భవనం చూడగానే అదే అనిపించింది. ఆ బాబు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కళకళలాడిపోయేదండి. 6 ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే అమ్మగారు ఎక్కడికో వెళ్ళిపోయారండి. పిల్లలు లేరు కాదండి. పోయిన ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత అలా ఉండిపోయారండి బాబయ్య. ఇంటి ముందుకు వస్తుంటే నరసన్న వివరం ఇచ్చాడు. ఒక్కోళ్ళు నెమ్మదిగా జారుకున్నారండి.
పిప్పైపోయిన చెరకు కాదండి. నరసింహం ద్వారంలో నుంచి సింహద్వారం తెల తొలగించుకుని హాల్లోకి వెళ్ళాడు. నరసింహ, శ్వేత, నరసన్న బయట నిలబడిపోయారు. రాజా పిలుస్తూ లైట్లు స్విచ్ వేశాడు. తలుపులన్నీ వేసున్నాయేమో. బయట ఎండ తీక్షణంగా ఉన్న హాల్లో చీకటిగా ఉంది. హాలంతా ఖాళీగా బావురుమంటూ ఉంది. 4 ఇనప మడత కుర్చీలు గోడకి వేసి ఉన్నాయి. తలుపు పక్కనే నరసరావుపేట పడ కుర్చీలో కాళ్ళు చాపుకుని అర్ధనిమీలిత నేత్రాలతో చూస్తున్నాడు రాజావారు. ఎక్కడా ఉలుకు పలుకు లేదు. పక్కనే టీపాయ్ మీద గ్లాసు, నాటుసారా సీసా, ఈగలు ముసురుతున్న చిప్సు ఉన్నాయి. నరసింహానికి భయం వేసింది. ఎవరూ లేరేంటి? రాజా గట్టిగా పిలుస్తూ దగ్గరికి వెళ్ళి కుదిపాడు. అప్పుడు లోపల నుంచి ఒక పెద్దామె వచ్చింది. రాజా కూడా కొంచెం కదిలాడు. నరసింహం ఊరు వదిలేసి 10 ఏళ్ళయింది. అతను వెళ్లే ముందు రాజాని ఎమ్మెల్యేగా మడత నల్లగని తెల్లని బట్టలతో, చేతికి కడియాలతో, వేళ్లకి ఉంగరాలతో, మెళ్ళో పెద్ద గొలుసుతో చూశాడు. చుట్టూ 10 మందికి తక్కువ కాకుండా ఉండేవారు జనం. ఎవరు? నరసింహం బాబా. ఎలా ఉన్నారు బాబు? రాజా వాళ్ళ ఇంట్లో చిన్నప్పటి నుంచి ఉండే ఆయా పలకరించింది. తాతయ్య చెయ్యి పట్టుకుని నిల్చుంది శ్వేత. రాజా చెయ్యి పట్టుకుని కదిపాడు. శూన్యంలోకి చూస్తున్నట్టు చూశాడతను నరసింహాన్ని. ఏమాత్రం గుర్తుపట్టినట్టు లేదు. అబ్బాయి గారు మన స్పృహలో లేరు బాబు. అమ్మాయి వదిలేసి వెళ్ళిపోయినప్పటి నుంచి ఇదే తీరు. బాగా ఉన్న రోజుల్లో తనని పట్టించుకోలేదు. ఆస్తి అంతా రాజకీయాల్లో తిరిగి ఖర్చు పెట్టేశాడు. అమ్మాయి విడాకులకి పెట్టుకుని తన వంతు అమ్మేసుకుని వెళ్ళిపోయింది. రాజాబాబేమో ఇలా. ఈ పోకతోట, బంగ్లా తప్ప అన్నీ వెళ్ళిపోయాయి. ఆయా కూర్చోమనేనా అనకుండా చెప్పుకొచ్చింది. మరి రోజు గొంతులో ఏదో అడ్డుపడ్డట్టయి మాట రాలేదు నరసింహానికి. నేనే ఇంత వండి పెడుతున్నాను. రోజులో ఎప్పుడైనా లేస్తే కాస్త తింటారు. ఒక్కో రోజు అదీ ఉండదు. తోటలో కూలీలు వస్తుంటారు పనులకి. ఇదొక్కటే ఆధారం. మేనేజరు ఎంత చేతిలో పెడితే అంతే దక్కుడు. నోరంత చేదుగా అయిపోగా బంగ్లాలో నుంచి నీరసంగా బయటకొచ్చాడు నరసింహం. ఏమర్థమైందో కానీ శ్వేత మౌనంగా ఉంది రిక్షా దగ్గరికి వచ్చే వరకు. రండి పాపగారు. నరసన్న రిక్షాలో కూర్చోబెట్టాడు. పడమటికి వాలిపోతున్న సూర్యుడు కూడా విచారంగా ఎర్రబడిపోయాడు. రిక్షా మెల్లిగా నడుపుతున్నాడు నరసన్న. నరసింహం ఆలోచనల్లో పడి శ్వేతను పట్టించుకోకుండా రిక్షా పక్కనే నడుస్తున్నాడు, లాల్చీ జేబుల్లో 2 చేతులు పెట్టుకొని. అంతలో ఏమైందో నరసన్న రిక్షా వదిలేశాడు. రిక్షా మాత్రం పట్టేంత సన్నగా ఉన్న కంకర్ రోడ్డు మీద నుంచి తలకిందులుగా పక్కనే ఉన్న పెద్ద గోతిలో పడిపోతోంది రిక్షా. తాతయ్య పెద్దగా కేక పెడుతూ ఎగిరి పొలంలోకి పడిపోయింది శ్వేత. నరసింహం శ్వేత కేకకి ఉలిక్కిపడి ఈ లోకంలోకి వచ్చాడు. అయ్యయ్యో ఏమైంది అమ్మలు? తడబడుతూ పొలం గట్టు మీద నుంచి జారి పొలంలోకి దిగాడు. నరసన్న ఏడి? నరసన్న! శ్వేత పూడుకుపోయిన గొంతుతో అరవడానికి ప్రయత్నం చేస్తూ అడుగులు వేస్తున్నారు. ఏది శ్వేత? కనుచూపు మేరలో జాడలేదు. రిక్షా తలకిందులుగా పడిపోయి ఉంది. కష్టపడి రిక్షా పక్కకి తొలగిద్దామని చూశాడు. గుండె కాళ్ళల్లోకి జారిపోతున్నట్లుగా అనిపించింది. ఒక చక్రం భూమిలోకి కూరుకుపోయింది. పైకి వచ్చేసిన చక్రం ఒక్క అంగుళం కూడా కదల్లేదు. పొలంలో ఒక కూలీ కూడా లేదు. పొద్దు వాలిపోయి మసక చీకటి ఆవరించింది. ఏదీ సరిగ్గా కనిపించడం లేదు. అయ్యయ్యో ఏం చెయ్యాలి? వద్దు వద్దంటుంటే పెద్ద మొనగాడిలాగా తీసుకొచ్చాడు మనవరాల్ని. కొడుక్కి కోడలికి ఏం సమాధానం చెప్పాలి? దేవుడా నన్ను తీసుకుపో, నా బంగారు తల్లిని ఏం చెయ్యకు. ఎవరైనా వస్తే బాగుండును. రాత్రి హయగ్రీవ స్తోత్రం నేర్చుకుంది పిచ్చి తల్లి. నీ పేరే తనదని మురిసిపోయింది. హయగ్రీవ రక్షించు. శ్వేత తల్లి అమ్మలు. నరసింహానికి నీరసం వచ్చింది. మెదడంతా మొద్దుబారిపోతున్నట్లు అనిపించింది. నరసన్న కదలకుండా రోడ్డు మీద పడిపోయి ఉన్నాడు. ఒక్క నిమిషం కూడా నోరు ఊరుకోని శ్వేత నిశ్శబ్దంగా ఎక్కడా కనిపించకుండా మాయమైపోయిందా? ఏమీ చెయ్యలేని 70వ పడిలోకి అడుగు పెడుతున్న నరసింహం నిస్సహాయంగా అప్పుడే దున్నిన పొలంలో కూలబడిపోయాడు. రాళ్ళు రప్పలు గుచ్చుకుంటున్నా లెక్క చేయకుండా. ఏ దేవుడైనా కరుణించి రాకూడదు? మనసంతా పెట్టి వేడుకున్నాడు. అన్నయ్య గారు, బావగారు. కళ్ళు తెరిచాడు నరసింహం. కలగనట్లేదు కదా? మళ్ళీ పిల్లి వినిపించింది. నిజమే. టక్కున లేచి నుంచున్నాడు.
చీకట్లో బ్యాటరీ లైట్ వెలుతురులో వెతుక్కుంటూ వస్తున్నారు వజ్రం హయగ్రీవం. అరగంట క్రితం వరకు కళ్ళు మండేలా కాసింది ఎండ. ఒక్కసారి చిమ్మ చీకటైపోయింది. హయం ఇక్కడ ఎలాగో కష్టపడి గొంతు పెగల్చుకుని పిలిచాడు. కొంచెం దూరంలో కాగడాల వెలుతురు కనిపించింది. ఎవరో ఇటే వస్తున్నారు. అన్నయ్య గారు. గోచిపోసి చీర కట్టుకున్న వజ్రం సునాయాసంగా పొలంలోకి దిగిపోయింది. వెనకే హయగ్రీవం. అయ్యయ్యో, అలా పడిపోయారేమిటి? శ్వేత ఏది? నరసింహాన్ని పక్కకు తీసుకొచ్చి గట్టు మీద కూర్చోబెట్టాడు. నరసింహం కళ్ళల్లో ధారగా నీళ్లు కారిపోతున్నాయి. అమ్మా, వజ్రం, శ్వేత ఎక్కడుందన్నయ్య గారు? ఏమైంది? ఆదుర్దాగా అడుగుతోంది వజ్రం. జరిగింది చెప్పాడు. నరసింహం గట్టెక్కి రోడ్డు మీద పడున్న నరసన్న దగ్గరికి వెళ్ళాడు. వంగుని లేపడానికి ప్రయత్నించాడు. మాట్లాడకుండా వచ్చి నరసింహం పక్కనే కూర్చున్నాడు. బావగారు, మీరు ఎంతకీ రాకపోయేసరికి మన పొలంలో పనిచేసే కూలీల్ని పిలిచాను. పురుగు పుట్రా ఉంటాయి కదా, వాళ్ళు వస్తున్నారు. మీరు కాబరా పడకండి. సీతకేం కాదు అన్నాడే గాని హయగ్రీవానికి భయంగానే ఉంది. రెండవ భాగం సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. నమస్కారం అండి.